శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో VAలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. అరే ఎలుక మీద వస్తున్నాడు గణనాథుడు, మూషిక వాహనమెక్కిన మాలంబోదరుడు. మండపాలు సిద్ధం చేసి మావిడాకు పెట్టి. అందరికీ నమస్కారం. ముందుగా చూస్తున్న వీక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి వినాయక చవితి రోజు మనందరం కూడా సామాన్యులు కూడా ఈజీగా చేసుకునే విధంగా అసలు పూజా విధానం ఎలా ఉంటుంది, పూజలో మనం ఏ విధంగా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ చివరికి వ్రత కథ కూడా మనకి తెలియజేయబోతున్నారు గురువు గారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడాను, వీక్షకులందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుగారు, మరి మీ ద్వారా పూజను ఏ విధంగా చేసుకోవాలో చూస్తున్న వీక్షకులకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఇంకా పూజను ప్రారంభిద్దామా అండి? తప్పనిసరిగానన్నా వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ విఘ్నేశ్వర పరిపూర్ణ అనుగ్రహంతో అందరికీ అనుకున్న పనులన్నీ కూడాను సానుకూలంగా, ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇప్పుడు మనం చేసుకునేటువంటి పూజా కార్యక్రమం కూడా అందరికీ సులభమైనటువంటి మార్గంలో పెద్దగా ఖర్చు పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి కాకుండా, మనకి దగ్గరలో ఉండేటువంటి ద్రవ్యాలతో, ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో స్వామివారి పూజ చేసి చాలా అంటే సునాయాసంగా స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటువంటి విధానంగా మనం ఈ పూజా కార్యక్రమాన్ని చేద్దాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడాను తప్పనిసరిగా తాంబూలం చేతిలో పట్టుకొని గణపతికి ముందుగా తాంబూలం ఇవ్వాలి. ఏనన్నా ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి. కొద్దిగా అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేడినాన్న. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్మస్మరణాత్మం సాం సర్వదో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేకం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి త్రిమతిర్మమ. స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయితే పురుషస్తమ జన్మత్యం వ్రజాం శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామ మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతన్మరిః లాభస్తేషాం తేస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఇది అందరి దేవతలకి ఎలాంటి విఘ్నాలు కలుగు చేయకుండా మా కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రార్థన చేయడం నాన్న. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణి హిరణ్యగర్భాభ్యా నమః. శశీ బృందరాభ్యా నమః. అరుంధతీ వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అక్షతలు పక్కన పెట్టినాన్న. చేతిలో ముందుగా నీళ్లు వేసుకొని చేయి కడుక్కోండి. ఆచమ్య కేశవాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. మరలా చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః.
త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ వరబ్రహ్మణే నమో నమః. అక్షతలు కొద్దిగా తీసుకొని నాన్న ఇలా వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి అన్న. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం యజమాన్యస్య. అక్షతలు కుడి చేతిలోకి తీసుకున్నానా ఇలా ఎడం చేయి కింద ఉంచేసి కుడి చేతిని ఇలా పెట్టుకోవాలి. మమ అనుకోవాలి. ఉపాత్తాదుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత్మన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే. ఇప్పుడు మనం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశం అని చెప్తున్నాం. కృష్ణా కావేరియోర్ మధ్య గోదావరియోర్ మధ్య ప్రదేశం అని చెప్తున్నాం. ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి వాళ్ళ సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. సొంత ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు స్వగృహ అని చెప్పుకోవాలి. లేదు అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు వసతి గృహ అని చెప్పుకోవాలి. బంధువుల ఇంట్లో ఉండి చేసుకుంటుంటారు కొంతమందికి అవకాశం లేక, బంధుగృహ అని చెప్పుకోవాలి. అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసరామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం వాసరః వాసరస్తు భౌమవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ గోత్రం పేరు మాధురీదేవి కాశీగోత్రం. కాశీగోత్ర మాధురీదేవి నామదేవత్యాః కాశీగోత్రోద్భవీం మాధురీదేవి నామ్నీం. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన మహదైశ్వర్య భావపూర్వక సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత సమస్త కార్యేషు సమస్త కాలేషు సమస్త వ్యవహారేషు సర్వత్ర నిర్విఘ్నత సిద్ధిద్వారా సర్వత్ర దిగ్విజయత ప్రాప్తి సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ మహా గణాధిపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక వ్రత మఖాక్ష్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ఆ ప్లేట్లో వదిలిపెట్టాలమ్మా. మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చవితి రోజున చేసేటువంటి వరసిద్ధి వినాయకుడు అని చెప్తాం.
వరసిద్ధి వినాయకుడికి పూజ చేసినా, పరమేశ్వరుడికి పూజ చేసినా, అమ్మవారికి పూజ చేసినా ముందుగా గణపతి పూజ అనేటువంటిది, మహాగణాధిపతి పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసిందే. అంటే ఆ పూజ చేయడానికి కావలసిన వచ్చేటువంటి విఘ్నాలు కూడా తొలగించడానికి ముందుగా గణపతికి, మహాగణపతికి ఇట్లా హరిద్ర గణపతి అని చెప్తాం. అంటే పసుపు తయారు చేసినటువంటి గణపతికి తప్పనిసరిగా పూజ చేయవలసిందే. ముందుగా ఈ గణపతి పూజ చేసిన తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారికి పూజ చేద్దాం అమ్మా. తదంగా కలశారాధనం కరిష్యే నాన్న. ఆ చెంబు కింద ఈ తమలపాకు పెట్టండి. ఆ చెంబు చుట్టూ కూడా గంధం పూసేసి కుంకుమతో 3 చోట్ల బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాశ్రితః మూలే తత్రశ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్మృతా కుక్షోత్సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధ ఇజర్వేదः సామవేదో హ్యధర్వణః అంగైః స్వసితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఓం మా కలశేషుధావతి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రశ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్మృతాः కుక్షోత్సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదోధైర్వేదः సామవేదో హ్యధర్వణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. పుష్పాన్ని నాన్న గంధంలో ఉంచి పసుపు కుంకుమ అక్షతలు దానికి అద్ది ఆ చెంబులో వేసేసేయండి. ఆ తమలపాకులు తీసుకొని ఓం మా కలశేషుధావతి పవిత్రే పరిషిధ్యతే ముక్తేర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్తరాడాపశ్చందాగుష్యాభో ద్యోతిగుష్యాభో యజౌష్యావసత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్తవరాపవోం. ఆ తమలపాకుతో నీళ్లలో శ్రీకారం రాయాలి, ఓంకారం రాయాలి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణ విన్యాస గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతు శ్రీమన్మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ అనుకోండి. దుర్తక్షయకారకాః ఈ పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లాలి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం గణపతి మీద, మహాగణాధిపతి మీద చల్లండి. దేవం మీ మీద చల్లుకోండి. ఆత్మాంత్య సంప్రోక్ష్య ఈ గణపతి దగ్గర ఇట్లా తమలపాకు తీసుకొని బోలిచ్చి పట్టుకోండి. ఓం అసునీదే పునరస్మా సుశక్ష పునఃప్రాణమేనో దే భోగం జోక్పస్సే మసూర్యముఝరో దానుదే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థానముపక్వయతే. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర వేసేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. అక్షతలు తీసుకున్నాను గణపతి దగ్గర వేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, సువర్ణరత్నఖచితే సింహాసనం సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు అలా నీళ్లు చూపించేసి ఆ ప్లేట్లో వదిలిపెట్టేసాను నాన్న. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారక స్నానం. కొద్దిగా నీళ్లు చల్లండి నాన్న. ఓం మా భవిష్ఠామయో భవస్థానం ఊర్జేత ధాతన మహేరణాయ సక్షసే యవశ్చపదమోరసస్తస్య భాజే దేహనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో ఇస్సక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మరలా నీళ్ళు ఇక్కడ చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. అక్షతలు తీసుకోండి. అభివస్త్రా ఆసనాంజృషాభిధేనోస్తుగా ఆ పూజమానః అభిచంద్రాభర్తమేన్నో హరణ్యాభ్యశ్వానో దేవసోమః. ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. మరలా అక్షతలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యముఖీం మృతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇది యజ్ఞోపవీతార్థ అక్షతాన్ సమర్పయామి. గంధం తీసుకొని ఈ పుష్పంతో ఇట్లా చిలకరించేసి స్వామివారి దగ్గర పెట్టేసి అద్దేసి గంధద్వారాం దురాధిష్టామిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే స్త్రియం శ్రీగంధాం ధారయామి. పసుపు కుంకుమ చెరొక పుష్పానికి గంధంలో ఉంచి కుంకుమ అద్దండి. ఆయనైతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రికా చూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పాలు తీసుకున్నానా కాడలు లేకుండా స్వామివారికి ఓం ఓం అంటూ పూజ చేస్తుండండి.
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గజాననాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి ధూపం వనస్పత్యుర్భయర్దిజేర్నామాగంధే సించితం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్యతాం శ్రీమన్మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి సాజ్యం త్రివృత్తి సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యం దివిరాపః భక్త్యాదీం ప్రహిత్యామ దేవాయ పరమాత్మనే లాహిమాన్ గాధ్వోరాదిత్య జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనకి అక్షతలు పుష్పం తీసుకుని అక్కడ పెట్టేసింది. శ్రీమన్మహాగణాధిపతయే నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దేవుడి దీపం దగ్గర సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం కొద్దిగా నీళ్లు చూపించేసి ప్లేట్లో పెట్టేసింది. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః. కొద్దిగా నీడు చల్లన్నా దీని మీద. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన పరిహింద్యామ్యమృతమస్తోపస్తరమసి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సత్యస్కాల బహుబీజఫలాన్ వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. 6 సార్లు అక్కడ నీళ్లు చూపించేసి ప్లేట్ వదిలిపెట్టాను నాన్న. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఫూగీఫలైశ్చ కర్పూరేర్నాకవల్లీధలేరుచితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది తాంబూలాన్ని సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం మరలా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్లో పెట్టేసాను. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం నిరంజనాస్త్రం వధా పూర్ణం దధాతి భస్మో గాయతి ఏకదా కుంభణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆజుస్తేజో దధాతి. కొద్దిగా నీళ్ళు వేయండమ్మ. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమారమణ గోవింద హరి. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. ఓం మంత్రపుష్పం సుముఖస్యేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండః హేరంబస్కందపూర్వజः షోడశీతాని నామాని ఎప్పుడేచ్చుయాదపి విద్యారంభేపి వాహే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదారందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు తీసుకొని ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అలా అక్షతలు తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. గజానారోహయామి. మూషికానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. మరలా అక్షతలు కొద్దిగా చేతిలో తీసుకున్నా. యస్తస్మృత్యాజనామోక్త్యద్వః పూయాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాత్ సత్యం వేదముచ్యతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. చేతిలో నీళ్లు వేసుకున్నాను. నీళ్లు అక్షతలు ప్లేట్లో వదిలిపెట్టేసండి. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా సవసరణ వేద్యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.
ఏతత్వరం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద సిద్ధి ద్వారా సకల కార్యేషు సర్వత్ర నిర్విఘ్నతా బల సిద్ధిరస్తు. మరలా అక్షతలు తీసుకున్నాను, గణపతి దగ్గర వేసేసి. యజ్ఞేన యజ్ఞమయంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాగ్మహిమానస్సంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. శోభనార్థే క్షేమః పునః ఆగమనాయ చ. చాలా మంది కూడా నాన్న గణపతిని యథాస్థానం చెప్పమన్నప్పుడు కదిలిస్తే ఇట్లా లాగుతూ ఉంటారు తమలపాకుని. అలా తప్పు నాన్న. దేనికంటే మంత్రంతో ఆవాహన చేసినప్పుడు మంత్రంతోనే ఉద్వాసన చెప్పాలి. కాబట్టి యజ్ఞేన దేవా అనే మంత్రం చెప్పి చాలా మంది తమలపాకులు ముందుకు లాగటం వెనక లాగటం ఇట్లా కదిలిస్తుంటారు. అలా తప్పు. మనం మంత్రంతోనే ఆవాహన చేశాము, స్వామివారు వచ్చినట్టు మనం భావిస్తున్నాం కాబట్టి మంత్రంతోనే గణపతిని ఉద్వాసన చెప్పుకోవాలి. ఎందుకంటే గణపతిని మహాగణపతిని ఎక్కువసేపు మరి భరించలేం కాబట్టి ఆయన కైలాసానికి పంపించాల్సింది ఎటువంటి పరిస్థితులు తొందరగా. ఆయన్ని ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్షేమ పునర ఆగమనాయ చ శోభనార్థే. మరలా శుభకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాను ఆయన రాండి అని చెప్పి చెబుతాం అనమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ గణపతిని, పసుపు గణపతి ఏదైతే ఉందో పసుపు గణపతిని ఈశాన్యం వైపు పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ. అంటే ఇప్పుడు మనం కదపచ్చు అంటారా? ఇప్పుడు ఇట్లా తీసేసి మరలా గణపతిని యథాస్థానంలో పెట్టేస్తాం. ఈ గణపతిని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఈ గణపతి పసుపుతో తయారు చేసింది కాబట్టి ఆడవాళ్ళ ముఖానికి స్నానం చేసే ముందుగా ముఖానికి స్నానం చేసే ముఖానికి పాదాలకి పొరపాటున కూడా పూయకూడదు. గణపతి కదా కాబట్టి పాదాలకి పూసుకోకుండా ముఖానికి చేతులకి వాటికి పూసుకోవడం అనేది, పూసుకొని స్నానం చేయడం అనేది అభ్యంగన స్నానం చేస్తుంటారు కదా, అలాంటప్పుడు వాటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మహాగణాధిపతి పూజ అయిపోయింది నాన్న. ఆ మహాగణపతిని కైలాసానికి పంపించేసాం. ఇప్పుడు వరసిద్ధి గణపతి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున చాలా మంది చాలా హడావుడిగా చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది అందరికి ఆనవాయితే. రంగురంగుల విగ్రహాలు ఎన్ని పెట్టినా మట్టి గణపతి అనేటువంటిది ఎందుకు అనేది మన కథలో వస్తుంది, మనం తప్పనిసరిగా చెప్పుకుందాము. ఇప్పుడు వరసిద్ధి వినాయక పూజ ప్రారంభించుకుందాం. ఆజ్ఞాపూర్వక్తే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అనేన పూర్వ సంకల్ప ప్రకారేణ గోత్రః నామధేయః గోత్రోద్భవీం నామధేయీం సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణా బల సిద్ధి ద్వారా రాజముఖే రాజద్వారే సర్వత్ర నిర్విఘ్నతా బల సిద్ధి ద్వారా సమస్త కార్యేషు సమస్త కాలేషు సమస్త వ్యవహారేషు సర్వత్ర దిగ్విజయతా బల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రత పూజాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలు తీసుకున్నాను, చేతిలో నీళ్ళు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. తదంగా వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అక్షతలు తీసుకున్నాను. ఓం గణానాన్వా గణపతిం నవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధ సాధనం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత బింబేస్మిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు తమలపాకు తీసుకొని అలా పట్టుకోండి స్వామి పాదాల దగ్గర. ఓం అసని దేపునరస్మా సుదక్ష పునః ప్రాణమేహనో ఔదే భోగం జోక్పస్సేమ సూర్యముచ్చరో దానో దేములయ ఆనస్పస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థానముపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. అక్షతలు తీసుకున్నాను. పార్థివ బింబేస్మిన్ శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. నమస్కారం చేసుకున్నాను. విఘ్నధ్వాంత నివారణై కతరణే విఘ్నాటవీహ వ్యవాడ్ విఘ్నవ్యాళ కుల ప్రమత్త గరుడో విఘ్నేవ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదన కరి విఘ్నాబ్ధి కుంభోద్భవ విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు నః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అక్షతలు తీసుకున్నాను, గణపతి దగ్గర వేయండి.
ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి 3 సార్లు తౌనపోగుతో నీడు చూపించేసి ప్లేట్లో పెట్టేసండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారక స్నానం కొద్దిగా నీళ్లు అక్కడ చల్లండి అన్న అక్కడ. ఓం మా భోయిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ శిక్షసే యవశ్యతమోరసస్తస్య భాజే దేహనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామభో శిక్షయా జన్మధ ఆపో జనయథా జనః శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరి నీళ్ళు తీసుకున్నాన్న గణపతి మీద కొద్దిగా చల్లుతూ ఉండండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్యవాగుంసస్తనోభిः యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ట్యనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది ఫలోదకేన స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళు తీసుకొని చల్లాలి. ఓం మా భోయిష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసస్తస్య భాజే దేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో చక్షయా జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది ఫలోదకేన స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళు అలా చూపించేసి స్వామివారి దగ్గర అట్లా ప్లేట్లో వదిలిపెట్టేసింది. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అక్షతలు తీసుకున్నాను. అభివస్త్రా ఆస్వసరాంజర్షాభిధేనోస్తుగా పూజమానః అభిచంద్రా భక్తమేన్నో హిరణ్యాభ్యుష్ప్యానృధనో ఓ దేవసోమ శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రార్థే అక్షతాని సమర్పయామి. మరణ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్నిమృతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీగంధాం ధారయామి. పుష్పం తీసుకొని గంధాన్ని తిరిగి గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం త్వామిహో భక్వయే స్త్రియం శ్రీగంధాం ధారయామి. మరో పుష్పంతో పసుపు, మరో పుష్పంతో కుంకుమ. ఆజనేతే పరాజనే దుర్వా ఆరోహంతు పుష్పణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం హరిద్రికా చూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. అథ పుష్పైః పూజయామి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అఖువాహనాయ నమః. ఊరం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వయుగ్మం పత్రం పూజయామి. హరసూరమే నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. గజగణగాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. సూతపత్రం పూజయామి. వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. సమాగ్రజాయ నమః. సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. విభవక్త్రాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. గణేశ్వరాయ నమః. ఏకంశతిపత్రాన్ని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ
విఘ్నేశ్వరాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృత్తవే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం కృత్యనే నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురార్ఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబచఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదకాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నాత్రే నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాన్వితాయ నమః ఓం బలోద్ధతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావనాత్మయాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం శ్యామీకరప్రభాయ నమః ఓం శర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కవిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మధోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళాసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం జాయిసే నమః ఓం యక్షకింద్రసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంత పతచిత్ ప్రభవే నమః ఓం అభీష్టప్రదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తరూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పుష్ణే నమః ఓం పుష్కరోక్షిప్త ప్రహరణాయ నమో నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మణే నమః ఓం సఖ్యే నమః ఓం సారాయ నమః ఓం సరసాంబనిధయే నమః ఓం మహేశాయ నమః ఓం సిదాంగాయ నమః ఓం మణికంకణమేఖలాయ నమః ఓం సంస్థదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మాది బ్రహ్మ విద్యాదిదానభవే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం సదోత్తిథాయ నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వర్క్షా విధానకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తమేషాయ నమః ఓం పరాజయినే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. ఓం వనస్పత్యుర్భయర్దివ్యేర్నానాగంధే సంయుగంనాథే శ్రవదేవానాం భూతోయం ప్రతిష్ఠితాం ధూమమాధ్యాపయామి ఆద్యం త్రివృత్తి సంయుక్తం వందినా యోతిదం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రిలోక్యం దివిరాపః భక్త్యాదీం ప్రహిత్యాం దేవాయ పరమాత్మనే త్రాహిమానం గాఘోరాదిత్య జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం దీపారాధన నమస్కారం చేసుకున్నాను. సాధ్యం త్రివృత్త సంయుక్తం వందినా యోచితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రిలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రహిత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ గాఘోరాదివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీమన్మహాగణాధిపతే నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం కొద్దిగా నీళ్ళు అక్కడ చూపించేసి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పదార్థాల చుట్టూ తిప్పండి. ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రతిజ్ఞామ్యమృతమస్తోమృతోపస్త్రమసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అవసరార్థం నారికేళ సకలాన్ కదలీఫలాన్ మధుమోదకాన్ కాశ్మీర ఫలాన్ బహుబీజ ఫలాన్ వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. 6 సార్లు అక్కడ నీళ్లు చూపించేసి ప్లేట్లో పెట్టాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
తాంబూలం భోగీపరైస్తకర్పురేర్నాగవల్లీధరైర్సంస్థాసురసమాయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమో నమః ఇది తాంబూలాని సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు మరలా అక్కడ కొద్దిగా చూపించేసి కొంతమంది ఇంతవరకు పూజ చేసిన తర్వాత కథ చెప్పుకున్న తర్వాత హారతి ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు. హారతి ఇచ్చిన తర్వాత కూడా కథ చెప్పుకోవచ్చు నాన్న. ముందుగా మనం కథ చెప్పుకొని తర్వాత హారతి ఏనా అక్షతలు తీసుకోండి. ఇక్కడ కథ సంగతి అందరికీ తెలిసిందేనన్న. వినాయక చవితి అంటేనే వ్రత కథకి చాలా ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కూడాను వ్రతం చేసుకుంటాం. ఇప్పుడు వినాయక చవితి మన పందిర్లు కూడాను పెద్ద పెద్ద హడావుడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా వినాయక చవితి మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి, వినాయకుడు మనకి ఏం చేయమని చెప్పాడు అనేటువంటిదే వినాయక చవితి వ్రతం యొక్క కథ యొక్క పరమార్థం. చాలా మంది కూడాను శమంతకమణి వ్రతం కథ చెప్పుకొని అక్షతలు శిరస్సును దాల్చుకుంటే మనకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి ఈ కథ చెప్పుకుందాం, ఆ తర్వాత అంతా కూడా మన హడావుడి మనం చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. అసలు వినాయక చవితి వ్రత కథలో ముఖ్యంగా మనం అంశం తీసుకుంటేనన్నా మొట్టమొదటిగా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈ ఈశ్వరుడు గజాసురుడి ఉదరంలో చేరమని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు వెళ్ళి ఉదరంలో చేరిపోతాడు. పార్వతీ అమ్మవారికి ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. అన్ని దిక్కులా వెతుకుతూ ఉన్నది. ఈ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది. అయ్యా, పూర్వకాలంలో భస్మాసురుడి బారి నుంచి కూడా నా పతిని రక్షించావు, కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఎక్కడున్నాడో కనుక్కొని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అంతలో విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడాను తల ఒక వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడాను ఈ గంగిరెద్దుని చక్కగా ఆడిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కోరగా వీళ్ళందరూ వెళ్ళటం, చక్కగా తల ఒక వాయిద్యం వాయించేసి చక్కగా ఆనందంగా కనివింపుగా మంగళశ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తూ ఉంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు. ఏం కావాలో కోరుకోమని చెప్పి అడిగాడు గజాసురుడు విష్ణుమూర్తిని. నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి, బయటికి రావాలని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానవుల్ని దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరుని ముందుగా ఒక వరం కోరుకుంటాడు. అయ్యా, నా ముఖాన్ని ఎక్కడైనా సరే త్రిలోక పూజ్యంగా అన్ని లోకాలలో నన్ను పూజించే విధంగా నాకు కావాలి, నాకు ఆ వరాన్ని ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అంతటా ఈ పరమేశ్వరుడు వాహనం ఏదైతే నంది ఉందో ఆయన ఆ కొమ్ములతో శృంగాలతో ఆయన పొట్టని చీల్చడం, పరమేశ్వరుడు బయటికి రావడం. బయటకు వచ్చిన తర్వాత పార్వతీ అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు మరలా కైలాసానికి వస్తున్నాడు పునరాగమనంలో అని. అంతటా ఆవిడ అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకొని మిగిలిన నలుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడిని గుమ్మం దగ్గర కాపలా ఉంచేసి లోపలికి స్నానానికి వెళ్ళింది. అందులో పరమేశ్వరుడు రావడం, ఆయన అడ్డగించడం, ఈ పిల్లవాడు ఆయన నువ్వెవరా నా ఇంట్లోకి పోవడానికి నన్ను అడ్డగించడం అని చెప్పి ఆయన త్రిశూలంతో ఆ కంఠాన్ని దుర్మి వేయటం, లోపలికి వెళ్ళటం. వాళ్ళిద్దరి మధ్యలో పార్వతీ పరమేశ్వరుడి మధ్యలో మాటల మధ్యలో ఈ బయట ఉన్నటువంటి పిల్లవాడి ముచ్చట రావటం. వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనికి చింతించి గజాసురుడు అడిగాడు కదా నా ముఖాన్ని ముల్లోకాలు పూజించేట్టుగా చేయమని చెప్పి ఆయన ముఖాన్ని తీసుకొచ్చేసి ఈ గణపతికి అంటించేశారు. అంతవరకు ఆయన పేరు గణపతి అనేటువంటి నామధేయం కూడా లేదు నాన్న. బాలుడు అని చెప్పి పిలుస్తున్నాం. గజాసురుడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది మనకి, గజాసురుడు ముఖం కలిగింది కాబట్టి. అంతటా కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది, కుమారస్వామి వారిది. వీళ్ళు దేవతలందరూ కూడాను, దేవతలు మునులు ఋషులందరూ కూడాను విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. ఈ విఘ్నాలకి ఎవరినన్నా ఒకళ్ళని పూజ చేస్తే ఆ విఘ్నాలు మొత్తం తొలగిపోయేట్టుగా ఒకళ్ళని అధిపతిగా తయారు చేయమని చెప్పి పరమేశ్వరుని కోరారు. అందులో పరమేశ్వరుడు ఏం చెప్పాడు, ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పాడు. ఇంతలా కుమారస్వామి వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి ముందుగా వెళ్ళిపోయారు. గజాననుడు చిన్న పిల్లవాడని చెబుతున్నాం మనం, తల పెద్దది, మరుగుజ్జువాడు. ఆ పరమేశ్వరుడి దగ్గర పోయి అయ్యా నా సంగతి తెలిసి కూడా ఇట్లాంటి పోటీ పెట్టడం నీకు తగ్గుతుందా అంటే ఇక్కడ నారదుల వారు చెప్తారు, ఆయన నువ్వేం చేయాల్సిన పని లేదు, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని చదువుకుంటూ నీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండమని చెప్తారు. అంతలో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా ఈయన ముందుగా స్నానం చేసి
ఎదురెగుతున్నట్టుగా ముందుగా వస్తున్నట్టుగా ఈ కుమారస్వామి వారి గణపతికి కనపడటం. ఈ గణపతి కుమారస్వామి వారి కైలాసానికి వచ్చేసరికి అన్ని నదుల్లో స్నానం చేసి గణపతి మరలా కైలాసంలోనే ఉన్నాడు. అంటే తనకంటే ముందుగా వచ్చాడు అనేది అర్థమైపోయింది. యా నేను చాలా అసమర్థుడిని, అన్నగారే దానికి సమర్థుడు, కాబట్టి దీనికి వ్రతం చేయండి, ఆయనకే విగ్రహాధిపత్యం ఇవ్వండి అని చెప్పారు. అసలు ఈ వ్రతం మొత్తం మీద కూడాను మానవతా విలువలు అక్కడే కనబడుతున్నాయి దీంట్లోనే. ఏంటి అంటే కుమారస్వామి ఆలోచించకుండా ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ దక్కింది. కాబట్టి వినాయకుడు ఏం చెప్తున్నాడు, తల్లిదండ్రులకు పూజ చేస్తే చాలు అని చెప్తున్నాడు గణపతి. అది మనం చేయట్లేదు, చాలా మంది కూడా తల్లిదండ్రులకు పూజ చేయటం. కాబట్టి అంటే పూజ అంటే ఏదో కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూలు వేయమని కాదు, కనీస గౌరవం, వాళ్ళకి ఇచ్చేటువంటి కనీస గౌరవం ఇవ్వాలి అనేటువంటిది. అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో కూడా చెబుతుంది నాన్న, భూప్రదక్షిణ శక్యేన సేతు స్నాన సదేన చ నదీ స్నాన సహస్రేషు తత్ఫలం మాతృవందది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది. భూమి ప్రపంచంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి, అందరు దేవతలందరూ ఉన్నారు. ఈ భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తేనే మహాపుణ్యం వస్తుంది. అలాంటిది 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వినాయక చవితి కథలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత లడ్డూలు పెట్టి పూజ చేసాం, ఎంత పత్రి పెట్టి పూజ చేసాం, ఎంత ఘనంగా పందిరి వేసాం, ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టామనేటువంటిది కాదు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి గణపతి చెప్పకుండా మనకు చెప్తూ ఉంటాడు. అలానే గణపతి సమంతకమణి కథ అందరికీ తెలిసిందేనా. గణపతి పూజ చేసేటప్పుడు కూడా మట్టి గణపతి తీసుకొచ్చి మనం పూజ చేయమని చెబుతాం కదా. మట్టి అంటే పృథ్వీ తత్వమే గణపతి. పృథ్వీ ఏదైతే ఉంటుందో, నేల తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వమే గణపతి. అంటే ఏంటి, పుట్టించగలడు, తనలో కలుపుకోగలడు. నేల అంతే కదా, పుట్టిస్తుంది, తనలో కలుపుకుంటూ 2 రకాల తత్వం కలిగి ఉంటుంది. అలాంటి తత్వమే గణపతిది. ఇక్కడ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో తీసుకుంటే అలా ఉంటుంది నాన్న. భౌతికంగా ఇంకొక పరమార్థం కూడా ఉంది. మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. ఒక విత్తనం ఇస్తే దాన్ని ఏం చేస్తుంది, మొక్కగా మొలగ్గా వృక్షంలాగా పెంచుతూ ఉంటుంది. అవునా, అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మట్టికి ఎప్పుడు కూడా. మట్టితో గణపతిని తయారు చేసి ఇప్పుడు మనం చేసినట్లుగా 21 పత్రాన్ని పూజయామి అని చెప్పి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. అవునా, ఈ వర్షాకాలంలో గణపతి నవరాత్రులు మనకి వినాయక చవితి వస్తుంది నాన్న. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, కొత్త నీరు పాత నీరు కలిసి ఆ నీళ్లు మనం తాగుతుంటే ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. కోల్డ్ వస్తుంటుంది, జలుబు వస్తుంటుంది, ఫీవర్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి. కొత్త నీళ్లు పాత నీళ్లు కలిస్తే వర్షాకాలంలోనే స్టార్ట్ అవుతుంటాయి, ప్రారంభం అవుతుంటాయి. ఈ సమయంలో మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి 21 పత్రాలు ఏవైతే 21 రకం ఉన్నాయో వీటిలో రోగ నిరోధక శక్తి దాగి ఉంటుంది. విగ్రహం మట్టిది పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, మొత్తం తీసేసుకుంటుంది కదా. పచ్చిగా ఉన్నప్పుడే పెడుతున్నాం మనం, పచ్చిగా ఉన్నప్పుడు ఔషధి గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకుంటుంది. కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి పూజ చేసి, ఈ 21 పత్రాలతో పూజ చేసి మనం బావుల్లో, నదుల్లో, తాగేటువంటి నీళ్లలో, చెరువుల్లో వేస్తూ ఉంటారు. విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ నీళ్లే కదా మనం తాగుతుంది. కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసి నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తాయని చెప్తున్నాం కదా. ఎప్పుడైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం అబ్జర్వ్ చేసుకున్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో శక్తి, అలాగే ఈ 21 పత్రాలలో 21 రకాల్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకెళ్లి నీళ్లలో కలపడం ద్వారా నీళ్లు ఫిల్టర్ అయిపోయి మనకు వస్తాయి. యాంటీబయోటిక్ శక్తి దాంట్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం పడేటప్పుడు చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి. దాంట్లో నీళ్లలో కూడా చూసుకుంటే చిన్న చిన్న చేపల్లాగా కొన్ని క్రిములు తయారవుతూ ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా నిరోధించి మనకి మంచి నీటిని ఇచ్చేటువంటి వ్రతమే వినాయక చవితి. అలాంటి మట్టి విగ్రహాన్ని తీసేసి మన రంగుల విగ్రహాలు రకరకాలుగా పెట్టేసి 10 అడుగులు మనకి వినాయక చవితి ఏం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం చేస్తున్నది రోగాలు తెచ్చుకునేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నాం. కాబట్టి పొరపాటున కూడా వాటికి సమర్థత పలకవద్దు ఎవరు కూడాను. అట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తాను.
అలానే గురుగారు ఇప్పుడు ఉదయం పూట పూజ చేసుకుని సాయంత్రం కదిపేసేయచ్చు అంటారా పీఠాన్ని? తప్పనిసరిగా నాన్న. ఇక్కడ మంగళవారం శుక్రవారం తప్పించి ఆ రోజులు వస్తే మరుసటి రోజు పొద్దున్నే మనం ఉద్వాసన చెప్తాం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది బయట పందిర్లు వేసే చోట అవి చేస్తుంటారు, కానీ ఇళ్లలో గణపతి నవరాత్రులు ఉండవు నా. అసలు గణపతి నవరాత్రులే లేవు లెక్క ప్రకారం. మనకు పూర్వకాలంలో ఉండేది 4 నవరాత్రులు: వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు. గణపతి నవరాత్రులు కూడా ఎలా వచ్చినాయి మనకి? స్వాతంత్రానికి ముందుగా మన హిందువులు అంటే మన ఇండియన్స్ అందరూ కూడా, భారతీయులందరూ కూడా ఒక చోట గుంపు కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళంతా కూడా చెల్లాచెదురుగా కొట్టి పంపించేసేవాడు. అలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు ప్రారంభించారు. హిందువులందరూ కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. దేవతా పూజలు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయలేదు అప్పట్లో మనల్ని. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోట గుమ్మ కూడుకొని మీటింగ్ పెట్టుకోవడం కోసం గణపతి నవరాత్రులు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని ఆనవాయితీగా వస్తుంది, దానివల్ల నష్టమే లేదు, చేసుకోవచ్చు. దేనికంటే చిన్న చిన్న పిల్లలు కూడా పందిర్లు వేసి చేస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా దీని స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళల్లో, అవునా? నలుగురు స్నేహభావం పెరుగుతుంటుంది, అందరూ కలుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పందిర్లు వేసే చోట కూడా పొరపాటున ఏ రకమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చివి కాకుండా చక్కగా భగవంతుడి నామధ్యేయము, నామాన్ని ధ్యానం చేసుకోవడము, ఏదైనా ప్రసంగాలు పెట్టుకోవడము, హరికథలు, లేదా శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం ఇట్లాంటివి చేసుకుంటుంటే గణపతి పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. కానీ మనం పూజ చేసుకున్న వెంటనే డీజే సౌండ్లు పెట్టేసి గణపతి పూజలు పందిర్ల దగ్గర పెద్ద పెద్ద డాన్సులు వేసుకుంటూ అరుపులు వేసుకుంటూ ఉంటే గణపతి పొరపాటున కూడా ఎక్కడ అనుగ్రహించడు. ప్రపంచంలో పెద్ద చెవులు ఉన్నటువంటి వాడు గణపతి. ఆయన చెవులు కూడా మారుమూరుగా మనం సౌండ్ పెడుతున్నాం అంటే ఇంక అర్థం చేసుకోండి. దయచేసి గణపతికి ఈ విధంగా పూజ చేయాలి. తల్లిదండ్రులను గౌరవించకుండా ఎవ్వరూ గణపతికి పూజ చేసినా ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ముఖ్యంగా మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. ముందు మొట్టమొదటిగా వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్నించి తరువాత గణపతికి పూజ చేసుకోవడం, అష్టోత్తరంతో పూజ చేసుకోవడం, ఇలానే పత్రి పూజ చేసుకోవడం, ఇలా చేసుకుంటే తప్పనిసరిగా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. అప్పుడు అక్షతలు వేసుకోండి. సమంతకమణి కాదు కదా, ఏ మణి కథ కూడా అక్కర్లేదు. మీకు ఏ రకమైనటువంటి అపవాదులు లేవు. ఎలాంటి అపవాదులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు హక్కున చేర్చుకొని ప్రతిదానికి తోడు ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి ఇదే గణపతి చెబుతుంది, ఇదే గణపతి వినాయక చవితి వ్రత కథ సారాంశం మొత్తం కూడా. చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు ఈ అక్షంతలు మనము మరలా స్వామి వారి దగ్గర వేసేసి ఇంకొకసారి కొబ్బరికాయ కొట్టేసిన నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేద్దాం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్త్యేన వృహిణ్యామి అమృతమస్తమృతవస్త్రమసి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సత్యస్కారనారకేణ సకలాన్ విదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకవాణిం సమర్పయామి. 6 సార్లు నిండు చూపించేసి ప్లేట్లు మధ్యే మధ్య ఉదకవాణిం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసం సమర్పయామి. హస్తో వృక్షళయామి, పాదో వృక్షళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం సంభ్రాతిజాభిక్రియాగో గృహే లక్ష్మీరాష్ట్రస్తయా ముఖే తయామాసకంద్రుజామసి. హిరణ్యపాత్రం వధా పూర్ణం వధాతి వధవ్యోసానీతి. ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైజమాన ఆజుస్తేజో దధాతి. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జయ బోలో గజానన మహారాజు కీ జై. ఓం మంత్ర విష్ణుం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గున్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరద భూతేషు గుహాయాం విస్తమూర్తిషు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. త్వం తదా భావో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అథైతం విష్ణవే చిరుర్నిర్భవతి. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతిష్ఠతి. శ్రోత్రజోతి విష్ణవే స్వాహా. జజ్ఞాస స్వాహా.
ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః తత్పురుషాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో గణక ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు తీసుకున్నాను, ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పూజాం చ కరిష్యే. ఛత్రమాధ్యాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజానారోహయామి, మూషికానారోహయామి. సంస్థరాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. యస్మృత్యాచనామోక్త్యదవః పూజాక్రియాదిషు. అక్షతలు తీసుకున్నా, అక్షతలు తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని యస్మృత్యాచనామోక్త్యదవః పూజాక్రియాదిషు సంప్రదామ్యా సత్యం నిదముచ్చితం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర శతనామార్చనేన అనేన ఏకవింశతి పత్రాణి పూజయేన అవసరణ విద్యా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. నాన్న ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఈ పూజ చేసుకున్న మీకు, చూసేటువంటి వీక్షకులందరికీ కూడాను ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడాను ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలని, వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఇంకొకసారి వేడుకుంటూ అందరికీ కూడాను మరి ఒక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శ్రీ ఎలుక మీద వస్తున్నాడు